వెల్కమ్ టు మై ఛానల్ యువర్స్ లోకో పైలట్ సురేష్. ఫస్ట్ అందరికి ఏఎల్పి డాక్యుమెంట్ వెరిఫికేషన్ షార్ట్ లిస్ట్ అయిన అందరి క్యాండిడేట్స్ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అలాగే కొంచెం మార్క్స్తో మిస్ అయిన అందరూ కూడా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. మ్యాక్సిమం ఇంకొక లిస్ట్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఉంది. దీంతో పాటు ఇంకా చాలా వేరే జాబ్స్ కూడా ఉంటాయి. మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి, మీరు కూడా సక్సెస్ అవుతారు. అయితే ఈరోజు ఈ వీడియోలో మెయిన్గా ఏఎల్పి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఈ కాల్ లెటర్స్ వచ్చాయి కదా, అందులో చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అప్లోడ్ చేసేటప్పుడు ఎలా అప్లోడ్ చేయాలి, నెక్స్ట్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అఫిడవిట్స్ దేనికి కావాలి, చిన్న చిన్న వాటికి అన్నిటికీ కావాలా లేకపోతే కొన్ని వాటికి కావాలా, అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫస్ట్గా యాక్చువల్లీ మనకి 10 days డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్కి 10 days బిఫోర్ అని ఇచ్చారు డేట్, కానీ అందరికీ కూడా ఓపెన్ అయిపోయినాయి. 17th ఓపెన్ అయింది. అలాగే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్ వరకు కూడా ఆ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అప్లోడ్ చేయడానికి ఏమేమి కావాలి కూడా ఒకసారి చూద్దాం. అయితే ఫస్ట్గా మనకి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్లోడ్ క్లియర్ అండ్ లెజిబుల్ స్కాన్డ్ ఇమేజెస్ ఆఫ్ ఆల్ ది డాక్యుమెంట్స్, స్కాన్డ్ కాపీ ఆఫ్ దేర్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ as uploaded in their online application and scanned image of signature in RRB document verification portal. మనకి OIRMS అనే సైట్ ఇచ్చారు కదా, అందులో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే అందులో క్లియర్గా ఉండాలి డాక్యుమెంట్స్, ఫొటోస్ అన్ని కూడా. అలాగే కలర్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. సేమ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇచ్చిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, అది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సిగ్నేచర్ కూడా సేమ్ ఆర్ఆర్బి డాక్యుమెంట్ అప్లికేషన్ టైంలో ఎలా ఇచ్చారో సేమ్ సిగ్నేచర్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, నెక్స్ట్ మనకి ఈ కాల్ లెటర్లో క్లియర్గా ఇచ్చారు, అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో. ఇందులో మనకి డాక్యుమెంట్ డీవీకి షార్ట్ లిస్ట్ అయిన పీడిఎఫ్లో మనకి ఏమేమి మెన్షన్ చేశారంటే, ఒరిజినల్ సర్టిఫికేట్స్ యాజ్ లిస్టెడ్ ఇన్ ఐటమ్ నెంబర్ 2 ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద ఈ కాల్ లెటర్స్ అలాంగ్ విత్ 2 sets ఆఫ్ క్లియర్ అండ్ లెజిబుల్ ఫోటోగ్రాఫ్స్ ఇన్ A4 సైజ్. మనకు సర్టిఫికేట్స్ దాని యొక్క జిరాక్స్ 2 sets అన్ని కూడా A4 సైజ్ ఫార్మాట్ లో ఉండాలి. 3 కరెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ప్రెసెంట్ ఫోటో కరెంట్ నాట్ ఓల్డర్ దెన్ 3 months అని ఇచ్చారు మనకి, అవి ఒక 3 ఉండాలి. అలాగే స్టాంప్ సైజ్ కొత్తగా ఇచ్చారు, ఇంతకు ముందు ఇది లేదు. 3 కరెంట్ స్టాంప్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, అంటే యాక్చువల్గా నార్మల్ ఫోటోగ్రాఫ్ వచ్చి 3x3.5 ఉంటుంది, ఇది పాస్పోర్ట్ సైజ్ అంటే 2x2.5 అలా ఉంటుంది. అది ఒకటి మన 3 క్యారీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాండిడేట్స్ మస్ట్ ఆల్సో బ్రింగ్ ఎ కాపీ ఆఫ్ ది సేమ్ కలర్ ఫోటోగ్రాఫ్ విచ్ వాస్ అప్లోడెడ్ ఇన్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్ డ్యూరింగ్ డివి మెడికల్ ఎగ్జామినేషన్. మనం ఏవైతే ఫొటోస్ అప్లోడ్ చేస్తాం ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, మెడికల్ ఎగ్జామినేషన్కి సేమ్ ఫొటోస్ అనేవి తీసుకురావాల్సి ఉంటుంది. అప్పర్ పోర్షన్ ఆఫ్ ది ఈ కాల్ లెటర్ ఆఫ్ సిబిటి, మనకి పైన పోర్షన్ మనకి ఎగ్జామ్లు ఇస్తారు కదా మనకి. అయితే కొంతమంది ఇక్కడ డౌట్ వచ్చేసి వెరిఫైడ్ అని స్టాంప్ వేస్తారు కదా, మనకి అది ఉండాలా, అవి మిస్ అయినాయి, లేకపోతే మన మొబైల్స్లో ఆల్రెడీ అడ్మిట్ కార్డ్స్ ఉంటాయి కదా, అవి అన్నది మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకెళ్ళొచ్చా అంటే నో ప్రాబ్లం అండి, మీరు ఏదైనా తీసుకెళ్ళచ్చు. ఆ పైన ఉంటే కొంచెం బెటర్, లేకపోతే నో ప్రాబ్లం కన్సిడర్ చేస్తారు, మీరు మొబైల్లో మళ్ళీ ప్రింట్అవుట్ తీయించుకోండి. ఫోటో కాపీ ఆఫ్ ది బోత్ సైడ్స్ ఆఫ్ ఆధార్ కార్డు కూడా మనకి ఫుల్ లెంత్, చిన్నది కాకుండా ఫుల్ లెంత్ వస్తుంది కదా, అది మీరు ఫోటో కాపీ బోత్ సైడ్స్ కూడా తీసుకుని వెళ్ళండి. రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ ఇఫ్ మేడ్ త్రూ చలాన్ ఎట్ బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్. మెడికల్ ఎగ్జామినేషన్ ఫీ ఆఫ్ 24 rupees టు బి పెయిడ్ అట్ ఆర్ఆర్బి. మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఫీ 24 rupees. నెక్స్ట్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్, మనం ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు మనం పేమెంట్ ఒకలా ఆన్లైన్ కాకుండా బ్యాంక్స్లో చేస్తారు, బ్యాంక్స్ ఆర్ పోస్ట్ ఆఫీస్లో చేస్తారు కదా, అవి కూడా మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాండిడేట్ మస్ట్ ఇండికేట్ అట్లీస్ట్ 2 క్లియర్లీ విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఆన్ దర్ ఫేస్ ఆర్ బాడీ యాజ్ అవైలబుల్ ఇన్ 10th class సర్టిఫికేట్ ఫిల్డ్ బై యూ ఇన్ అప్లికేషన్ వెల్ ఇన్ అడ్వాన్స్ ఫర్ ఎంట్రీ ఇన్ దేర్ మెడికల్ మెమో. కట్ మార్క్స్ అండ్ స్కార్ మార్క్స్ షల్ నాట్ బి అలౌడ్. మీరు ఇప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు కూడా మీరు 2 moles మనకి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆ అప్లికేషన్లో ఇచ్చినవి చూపించాల్సి ఉంటుంది.
అవి మనకి మెడికల్ మెమోలో తర్వాత మీరు మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మీ క్యాండిడేట్ మీరా కాదా అని వాళ్ళు మోల్స్ ప్రకారం ఇన్షూర్ చేస్తారు. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యాక మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్తారు కదా, అక్కడ వాళ్ళు మన నేమ్స్తో పాటు మీరు మెన్షన్ చేసిన మోల్స్ కూడా, ఎందుకంటే మీరే కరెక్ట్ పర్సనా కాదా వేరే పర్సన్ వచ్చాడని వాళ్ళకి తెలియాలి కదా, దానికోసమని మీరు క్లియర్గా మెన్షన్ చేయండి. క్యాండిడేట్స్ certificates produced during the DV should be in prescribed format and in either in English or Hindi. ఆ 2 లాంగ్వేజ్ లో ఉండాలి సర్టిఫికేట్స్ వచ్చి. ఫర్దర్ నో అడిషనల్ టైం విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ ఫర్ నాట్ ప్రొడ్యూసింగ్ దేర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆన్ ది డేట్ ఆఫ్ డివి. ఎక్స్ట్రా టైం అయితే మీకు ఏమి ఇవ్వరు. డివిలో మీకు ఖచ్చితంగా అన్ని సర్టిఫికేట్స్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఆప్షన్ డ్యూరింగ్ ది డివి మెడికల్ ఎగ్జామినేషన్ విల్ ఫోర్ఫైట్ దేర్ క్యాండిడేచర్. తర్వాత క్యాండిడేట్స్ ఇనిషియల్లీ ఫౌండ్ సూటబుల్ ఇన్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ హ్యావ్ అండర్గోన్ మెడికల్ ఎగ్జామినేషన్. ఓకే, మీరు నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఒక 1 వీక్ వరకు ఉండడానికి మీరు అన్ని అరేంజ్ చేసుకోవాలి. తర్వాత ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి క్యాండిడేట్స్ మస్ట్ అప్లోడ్ దేర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్కాన్డ్ సిగ్నేచర్ యాజ్ సైన్డ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్, 2 విజిబుల్ మార్క్స్ ఐడెంటిఫికేషన్ మార్క్స్, కట్ మార్క్స్ కానీ స్కేర్ మార్క్స్ కానీ ఉంటాయి కదా ఫేస్ మీద కానీ ఎక్కడైనా, అవి మెన్షన్ చేయడానికి కుదరదు, ఓన్లీ మోల్స్ మెన్షన్ చేయాలి. అండ్ ఆర్ఆర్బి డాక్యుమెంట్ వెరిఫికేషన్ బోర్డర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్కాన్డ్ సిగ్నేచర్, మీరు సేమ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా సైన్ చేశారో అది, ఐడెంటిఫికేషన్ మార్క్స్ కొంచెం జాగ్రత్తగా ఫిల్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి నోట్, ఇఫ్ ఎ క్యాండిడేట్ డస్ నాట్ అటెండ్ ఎనీ వన్ ఆఫ్ ది షెడ్యూల్డ్ ఆర్ బ్లాక్ డివి. బ్లాక్ డేట్ కొంతమందికి మనకి కొంత పీరియడ్ ఇచ్చి ఆ పీరియడ్ లో ఉన్న వాళ్ళకి బ్లాక్ డేట్ అనేది ఇచ్చారు. ఎవరైనా ఇన్ కేసు ఏమన్నా సపరేట్ ఎగ్జామ్స్ ఉన్నా లేకపోతే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఆ డేట్స్ లో వాళ్ళకి ఇనీషియల్ గా ఇచ్చిన డేట్ లో ఒకళ్ళు అటెండ్ అవ్వలేకపోతే వాళ్ళు బ్లాక్ డేట్ అనేది ఇచ్చారు కదా, ఆ బ్లాక్ డేట్ లో అటెండ్ అవ్వచ్చు. ఇన్ కేసు అప్పుడు కూడా అటెండ్ అవ్వకపోతే మీకు ఇంకా రిజెక్షన్ చేస్తారు మిమ్మల్ని. ఇప్పుడు నెక్స్ట్ మనం అసలు ఈ కాల్ లెటర్ లో మనకి ఏమేమి ఇచ్చారో చూద్దాం. డాక్యుమెంట్ ఏమేమి కావాలి. You must bring the following original certificates or documents as applicable in your case. నేను ఇప్పుడు చెప్పేవన్నీ కూడా మీ రిజర్వేషన్ తగ్గట్టు మీకు ఏమేమి కావాలో, మీ క్వాలిఫికేషన్ నేను ఓవరాల్ గా అందరికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమేమి కావాలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కి ఒక సర్టిఫికేట్ కావాలి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వేరు, ఓబీసీకి వేరు. ఇలాగా నేను చెప్పేవన్నీ కూడా ఎవరి కేసుకు వాళ్ళకి మెన్షన్ చేసుకొని రాసుకొని మీరు జాగ్రత్తగా క్యారీ చేయండి. ఫస్ట్ వచ్చేసి స్పెషల్ నోట్, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్లోడ్ కలర్డ్ స్కాన్డ్ ఇమేజ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ ఫోటో సిగ్నేచర్ ఇన్ ఆర్ఆర్బి వెరిఫికేషన్ పోర్టల్. మనకి ఓఐఆర్ఎంఎస్ పోర్టల్ ఉంది కదా, అందులో మెన్షన్ చేయాలి. అది మీకు చెప్పినట్టే 10 days బిఫోర్ టిల్ డివి డేట్ ఉంటుంది. దానిలో మీరు ఆల్రెడీ ఇప్పుడు కూడా ఓపెన్ అయ్యింది, అది మీరు మెన్షన్ చేసేవచ్చు అన్ని. తర్వాత మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్ ఆర్ హై స్కూల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్. ఇదే మనకి మెయిన్. మనకి స్టేట్స్ లో వచ్చేసి అయితే 10th క్లాస్ సర్టిఫికేట్స్. దీన్ని బేస్ చేసుకొని మన మెయిన్ గా మన డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ గా చూస్తారు. అలాగే ది క్యాండిడేట్స్ నేమ్ అండ్ ఫాదర్స్ ఆర్ మదర్స్ నేమ్ మెన్షన్డ్ ఇన్ ద అప్లికేషన్ విల్ బి వెరిఫైడ్ విత్ రిఫరెన్స్ టు ది నేమ్స్ మెన్షన్డ్ ఇన్ ద సర్టిఫికేట్. మనకి మెయిన్ గా మీరు అప్లికేషన్ లో ఇచ్చిన ఫాదర్ మదర్ నేమ్ సర్ నేమ్ కానీ ఇనీషియల్ తో కానీ ఎలా ఉంటే అలా మీ 10th క్లాస్ బేస్ చేసుకుని వెరిఫై చేస్తారు ఫస్ట్. ఇన్ కేస్ ఆఫ్ వేరియేషన్ ఇన్ స్పెల్లింగ్ ఇన్ నేమ్, ఫాదర్స్ నేమ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆర్ సర్టిఫికేట్స్, candidates are required to submit relevant affidavit executed before magistrate or notary on required stamp paper stating that the referred person in certificates is one and same on the date of verification. In case ఎవరికైనా స్పెల్లింగ్ లో మిస్టేక్స్ ఉన్నా, ఫాదర్ నేమ్ ఇన్ ద అప్లికేషన్ ఏమన్నా ఫాదర్ నేమ్ లో కానీ మిస్టేక్స్ ఏమన్నా స్పెల్లింగ్ కానీ, మంది ఫుల్ సర్ నేమ్ బదులు ఇనీషియల్ ఒకటే మెన్షన్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఫుల్ నేమ్ విక్టరీ అని స్టార్ట్ అయింది అనుకోండి, ఓన్లీ వి అని మెన్షన్ చేస్తారు. అలాంటివి మీ 10th క్లాస్ లో ఉన్నట్టు మీ ఆన్లైన్ అప్లికేషన్ లో మీరు ఇవ్వకపోతే మీరు అఫిడవిట్ చేయించాలి. నోటరీ స్టాంప్ పేపర్ మీద మీరు అఫిడవిట్ చేయించాలి. సపోజ్ ఫుల్ నేమ్ పర్సన్ అండ్ ఇనీషియల్ స్టార్ట్ చేసి నేమ్ రాసి బోత్ ది పర్సన్స్ ఆర్ సేమ్ అని మీరు అందులో మెన్షన్ చేసి తీసుకురావాల్సి ఉంటుంది. తర్వాత ఇంటర్ వాళ్ళైతే ఇంటర్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత ఐటీఐ వాళ్ళైతే ఐటీఐ సర్టిఫికేట్,
డిప్లొమా సర్టిఫికేట్స్, డిగ్రీ ఇంకా డీటెయిల్గా చూద్దాం ఏమేమి కావాలో. డిగ్రీ వాళ్ళకి మెయిన్ డిగ్రీ సర్టిఫికేట్. ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ప్రొవిజనల్ రెగ్యులర్ షుడ్ కంటైన్ ద డేట్ ఆఫ్ ఇష్యూ. మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తారు కదా, అందులో మీకు డేటా, ఇప్పుడు ఇక్కడ అందరికీ ఉన్న డౌట్స్, మెమోస్ కంపల్సరీగా కావాలా లేదా. ఈ కాల్ లెటర్లో మనకి చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు కావాలా వద్దని. చూద్దాం ఇప్పుడు. ప్రొవిజనల్ ఆర్ రెగ్యులర్ షుడ్ కంటైన్ ద డేట్ ఆఫ్ ఇష్యూ. మీ దగ్గర ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, పీసీఏ అంటారు, దానిలో డేట్ ఆఫ్ ఇష్యూ అనేది మీకు మెన్షన్ చేస్తుంటే ఆ డేట్ ఆఫ్ ఇష్యూ అనేది ఒకవేళ మీ అప్లికేషన్ క్లోజింగ్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, మన ఆన్లైన్ అప్లికేషన్ ఇనీషియల్గా రిజిస్ట్రేషన్ చేశారు, ఆ డేట్ తర్వాత ఉంటే మీరు ఆ కేసులో మీరు మెమోస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీ డేట్ ఆఫ్ ఇష్యూ సపోజ్ మనకి ఫిబ్రవరిలో క్లోజ్ అయింది, ఫిబ్రవరి కన్నా ముందే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అయిపోయింది అనుకోండి, ఇష్యూ చేసేస్తే మీకు ఇంకా మార్క్స్ మెమోస్ కూడా అవసరం లేదు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉంటే బెటర్, కానీ ఎవరికి కంపల్సరీగా కావాలో చెప్తున్నారు. అప్లికేషన్ క్లోజింగ్ తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ ఉంటే వాళ్ళు ఫైనల్ మార్క్స్ మెమో ఉంటుంది కదా, అది వాళ్ళ ముందు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. మీరు క్లోజింగ్ డేట్ కన్నా ముందే పాస్ అయ్యారు, కానీ సర్టిఫికేట్ అనేది లేట్గా ఇష్యూ చేశారని ప్రూవ్ చేయాలి. దానికోసమని మెమోస్ కావాలని అడుగుతున్నారు. Then the consolidated mark sheet with the date of declaration of the result of final qualifying exam or individual mark sheet of all the semester years with the date of declaration of result on each should be submitted. మార్క్స్ మెమోస్ ఉంటే అన్ని కూడా తీసుకెళ్ళండి. ఇన్ కేస్ కంపల్సరీ ఎవరికి కావాలో కూడా వాళ్ళు మనకి పైన చెప్పారు. ఇన్ కేస్ రిజల్ట్ ఇష్యూ క్లోజింగ్ డేట్ తర్వాత ఉంటే వాళ్ళు ఆ మెమోస్తో మనం ప్రూవ్ చేయొచ్చు. In case of non-availability of date in any of these mark sheet or certificates, a certificate from the institution, university or board to this effect indicating date of declaration of result should be produced. In case ఎవరికైనా మిస్ అయినా పోయినా కూడా మీరు మీ కన్సర్న్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఆ సెమ్ లాస్ట్ సెమ్ కానీ ఏదైనా మిస్ అయితే కన్సర్న్ ఎప్పుడు రిజల్ట్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ డేట్ ఉంటుంది కదా, దానికి ఒక సర్టిఫికేట్ ఇస్తారు, అది క్యారీ చేయాల్సి ఉంటుంది. అలాగే అనెక్జర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అనెక్జర్ 1 ఫార్మాట్ ప్రకారం మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓబీసీ నాన్ క్రిమీ ఆల్రెడీ మనం మాట్లాడుకున్న డీటెయిల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ వీడియోలో అనెక్జర్ 2లో ప్రకారం మీరు సబ్మిట్ చేయాలి. అయితే ఇక్కడ ఓబీసీ వాళ్ళకి ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ షెల్ బి వ్యాలిడ్ యాజ్ ఆన్ ది క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ దిస్ సెన్. సర్టిఫికేట్ షెల్ బి వ్యాలిడ్ యాజ్ ఆన్ ది క్లోజింగ్ డేట్ ఫర్, మీరు అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు మీరు సబ్మిట్ చేశారు కదా, అది అప్పుడు రిజిస్ట్రేషన్ క్లోజ్ అయ్యే టైంకి అది వ్యాలిడ్ అయ్యి ఉండాలి అని మెన్షన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలా మంది మేము 2 years బ్యాక్ అప్లై చేసాం, లేకపోతే అప్పుడు ఇన్వాలిడ్ అప్లై చేసాం, పర్వాలేదా అని అడుగుతున్నారు. దీనిలో అయితే మనకి అందులో వ్యాలిడ్ ఉండాలని చెప్తున్నారు మీరు క్లోజ్ చేసే టైంకి. లేకపోతే మీరు ప్రెజెంట్ అయినా తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం, మ్యాక్సిమం కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే అది ఇన్కమ్ బేస్డ్ ఉంటుంది కదా, మనకి ఎంత లిమిట్ ఉంటుంది కదా 8 lakhs అలాగా. ఇప్పుడు ప్రొడ్యూస్ చేశారంటే ఖచ్చితంగా అప్పుడు కూడా మీరు ఎలిజిబుల్ అనే కదా, నో ప్రాబ్లం, మ్యాక్సిమం కన్సిడర్ చేస్తారు. నాన్ క్రిమీ లేయర్ డిక్లరేషన్ బై ఓబీసీ క్యాండిడేట్ యాజ్ పర్ అనెక్సర్ 2A. మనకి డిక్లరేషన్ కూడా ఉంది కదా ఓబీసీ వాళ్ళకి, నాన్ క్రిమీ లేయర్, దాని గురించి అది తీసుకెళ్ళాలి. అలాగే అనెక్సర్ 3 ప్రకారం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ క్యారీ చేయాలి. అనెక్సర్ 3A ఎవరైనా ఈబీసీ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, వాళ్ళు ఎగ్జామినేషన్ ఫీ కోసం వేవ్ ఆఫ్ చేయడానికి ఎవరైనా అప్లై చేసింటే వాళ్ళు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే బీపీఎల్ బిలో పవర్టీ లైన్ కార్డు ఒకటి, అది కూడా ఉంటే క్యారీ చేయాలి. మైనారిటీ కమ్యూనిటీ డిక్లరేషన్ ఆన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ అనెక్సర్ 4లో మనకి ఇచ్చినట్టు మైనారిటీ కమ్యూనిటీ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అది అనెక్సర్ 4 ప్రకారం ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాలి. అలాగే డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ బుక్, ఐడెంటిటీ కార్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్లియర్లీ మెన్షన్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒరిజినల్ డిశ్చార్జ్ సర్టిఫికేట్, వాళ్ళ ఐడెంటిటీ కార్డు, దానిలో క్లియర్గా మెన్షన్ చేయాలి రీజన్ ఫర్ డిశ్చార్జ్ అనేది. అలాగే ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ హూ సెక్యూర్డ్ సివిల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్టర్ అప్లైయింగ్ దిస్ షల్ గివ్ అప్లికేషన్ టు. ఈ ఎంప్లాయ్మెంట్ మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ నోటిఫికేషన్ జాబ్ రాగానే మేము ముందు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎన్ఓసి కూడా తీసుకోవాల్సి ఉంటుంది మీ వాళ్ళ దగ్గర నుంచి.
అలాగే ఇక్కడ ఇంకా చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే మేము ప్రైవేట్ జాబ్స్ లో చేసాము, మేము కూడా ఎన్ఓసి సబ్మిట్ చేయాలా? యాక్చువల్లీ ఎన్ఓసి రిక్వైర్డ్ ఫర్ ది గవర్నమెంట్ సర్వింగ్ ఎంప్లాయీస్ ఓన్లీ, నాట్ ఫర్ ద ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంతకుముందు గవర్నమెంట్ జాబ్ లో చేస్తే మీకు ఎన్ఓసి సబ్మిట్ చేయాలి, ప్రైవేట్ జాబ్స్ అయితే అవసరం లేదు. అలాగే డిఫెన్స్ పర్సనల్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా 1 year లోపు వాళ్ళని రిలీజ్ చేయాలి అని చెప్పి ఒక పాయింట్ ఇచ్చారు. అది ఎనెక్సర్ 1 కమాండింగ్ ఆఫీసర్ యాజ్ పర్ ఎనెక్సర్ 1 డిఓపిటి ఆఫీస్, దానికి సపరేట్ ఉంది. డిఫెన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు క్లియర్ గా ఇది చదువుకోవచ్చు. ఎన్ఓసి విత్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ కరెంట్ ఎంప్లాయీ ఇన్ ది కేస్ ఆఫ్ సర్వింగ్ ఎంప్లాయీస్ అయితే అదే చెప్పాను కదా, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ మెన్షన్ చేయాలి ఎన్ఓసిలో, అది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా నేమ్ చేంజ్ చేసుకొని ఉంటే వాళ్ళకి గెజెట్ నోటిఫికేషన్ ఆర్ లీగల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయాలి. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ ఎవరైనా ఉంటే డొమైసైల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. సర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఫర్ గవర్నమెంట్ అదర్ దెన్ సిటిజన్ ఆఫ్ ఎవరైనా ఇండియా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని సబ్మిట్ చేయాలి. అలాగే డివోర్స్ జ్యుడిషియల్ సపరేషన్ ఫ్రమ్ ద కాంపిటెంట్ కోర్ట్ ఆఫ్ లా, ఎవరైనా డివోర్స్ క్యాండిడేట్స్ ఉంటే ఉమెన్స్ వాళ్ళు మనకి అఫిడవిట్ ఒకటి తయారు చేయాలి. ఆ అఫిడవిట్ లో మళ్ళీ వాళ్ళు రీమ్యారేజ్ చేసుకోలేదని కూడా మనం చూపించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మెయిన్ గా అఫిడవిట్స్ అనేవి దేనికి చేయించాలన్నది అందరికీ డౌట్స్. అఫిడవిట్స్ అనేవి వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 3 దగ్గర చేయించాలి. ఫస్ట్ వచ్చేసి నేమ్ కరెక్షన్స్ ఏమైనా ఉంటే, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మన నేమ్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే అఫిడవిట్ చేయించాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ డివోర్స్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చేయించాలి. తర్వాత డెత్ సర్టిఫికేట్ ఆఫ్ స్పౌస్ ఇన్ కేస్ ఆఫ్ విడో క్యాండిడేట్స్, ఎవరైనా విడో క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళ స్పౌస్ డెత్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా అఫిడవిట్ చేయించి ది క్యాండిడేట్స్ హ్యాస్ నాట్ రీమ్యారీడ్ అని మనం మళ్ళీ అందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 దగ్గరే మనం అఫిడవిట్ చేయించాలి. మిగతావి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు సర్టిఫికేట్ ఇష్యూ, డేట్ ఆఫ్ ఇష్యూ రాంగ్ వేసాను, దీనికి అఫిడవిట్ చేయించాలా అంటే వాటికి యాక్చువల్ గా వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, దానికి యాక్చువల్ గా అవసరం లేదు. మీరు రాంగ్ వేసినా కూడా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం అప్పుడు మీ డాక్యుమెంట్స్ చూపించి ప్రూవ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దానికి అప్పుడు డేట్స్ మిస్టేక్స్ కి సర్టిఫికేట్ నెంబర్ మిస్టేక్స్ కి యాక్చువల్ గా అఫిడవిట్ అంటే మీనింగ్ ఏంటి, మనం ఒక లాయర్ దగ్గర మన ప్రూఫ్ చూపెట్టి మేము ఇది మా పేర్స్, మా నేమ్స్ ఇవి అని చెప్పి వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర ఒక అఫిడవిట్ తీసుకోవాలి. అది ఎనీ అదర్ రిలవెంట్ సర్టిఫికేట్స్, టెస్టిమోనియల్స్, డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా యాక్చువల్గా నాట్ రిక్వైర్డ్. ఇన్ కేసు మీకు ఎక్కడైనా పని చేసి మీకు ఏమైనా టెస్టిమోనియల్స్ అంటే మీకు రిటర్న్ గా మీకు ఎక్కడైనా మీ పర్ఫార్మెన్స్ కి సంబంధించి ఏమైనా సపరేట్ గా ఏదైనా ఆర్గనైజేషన్ లో పనిచేస్తే వాళ్ళు ఇస్తా ఉంటారు, క్యారెక్టర్ వైజ్ హీఈస్ వెరీ గుడ్ అని, షీఈస్ వెరీ గుడ్ అని, అలాగే ఎక్సలెంట్ వర్కర్ అని, అలాగే ఏమైనా ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఉంటే మీరు అవి కూడా తీసుకెళ్లొచ్చు. అలాగే 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ నాట్ ఓల్డర్ దాన్ 3 months. మీరు ఇందాకేమో షార్ట్ లిస్ట్ అయిన దగ్గర మనకి 3 నార్మల్వి, 3 స్టాంప్ సైజ్ అన్నారు, ఇక్కడేమో 6 నాట్ ఓల్డర్ దాన్ 3 months, 6 ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్ళండి. అప్పర్ పోర్షన్ ఆఫ్ ది ఈకాల్ లెటర్స్ ఆఫ్ సిబిటి, ఫోటో కాపీ ఆఫ్ ది బోత్ ఆధార్ కార్డ్స్, ఇవి ఓవరాల్ గా. అలాగే 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ నాట్ ఓల్డర్ దాన్ 3 months. మీరు ఇందాకేమో షార్ట్ లిస్ట్ అయిన దగ్గర మనకి 3 నార్మల్వి, 3 స్టాంప్ సైజ్ అన్నారు, ఇక్కడేమో 6 నాట్ ఓల్డర్ దాన్ 3 months, 6 ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్ళండి. అప్పర్ పోర్షన్ ఆఫ్ ది ఈకాల్ లెటర్స్ ఆఫ్ సిబిటి, ఫోటో కాపీ ఆఫ్ ది బోత్ ఆధార్ కార్డ్స్, ఇవి ఓవరాల్ గా మీ కేసుకి తగ్గట్టు డీటెయిల్ గా మీకు మీరు మెన్షన్ చేసుకోండి. 10th కావాలి, ఇంటర్ అయితే ఇంటర్, డిప్లొమా, బీటెక్, ఐటీఐ, మీ కేసు తగ్గట్టు ఈడబ్ల్యూఎస్ఆ, ఓసీయా, ఎస్సీ ఎస్టీయా, ఓబీసీయా, దాని తగ్గట్టు మీరు డీటెయిల్ గా మెన్షన్ చేసుకొని ఏమి మిస్ అవ్వకుండా చూసుకోండి. ఇందులో మనకి ఎక్కడా కూడా టీసీ గురించి ఇన్ఫార్మ్ చేయలేదు, కానీ టీసీ ఉంటే బెస్ట్, కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి మీ దగ్గర. టీసీ మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు దీనిలో. అలాగే యూ మస్ట్ ఆల్సో బ్రింగ్ ద 2 sets ఆఫ్ క్లియర్ అండ్ లెజిబుల్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఈచ్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ దిస్ ఈకాల్ లెటర్. 2 ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా 2 sets అన్నాడు, మీరు బెటర్ 3 sets క్యారీ చేయండి.
Thanks for watching my channel, yours Loco Pilot Suresh. Please like, share and subscribe.